ఆర్యా ఆర్యా ప్లీజ్ అన్నం తినమ్మా. బామ్మ తినిపిస్తుంది. గ్రాని ఎయిర్పోర్ట్కి వెళ్ళారు కదా శృతి ఆంటీని తీసుకురావడం కోసం. బామ్మొచ్చేసింది. వచ్చేసానుగా. రా కూర్చో. సరే. బామ్మొచ్చేసింది. చూడు ఎవరొచ్చారో. నువ్వు శృతి ఆంటీని దగ్గరికి తీసుకోవా? శృతి ఆంటీ వచ్చేసాన్రా. ఎలా ఉన్నావు? శృతి ఆంటీ నీ దగ్గరికి వచ్చారుగా. శృతి ఆంటీ గిఫ్ట్ తీసుకొచ్చారు. ఎలా ఉన్నారు వదినా? బాగున్నాను. ఇదిగోండి మీకోసమే తీసుకొచ్చా, తీసుకోండి. చూడమ్మా, సిద్ధార్థ్ వెళ్ళిపోయి 6 ఏళ్లయిపోయింది. ఎంతకాలం ఈ వేదన? ఇలా ఎంతకాలమని ఉంటావు? నీకింకా ఎంతో జీవితం ఉంది. మేం కూడా కోరుకుంటున్నాం, జీవితం ఉంది. కానీ ఆంటీ, నువ్వు ముందుకు వెళ్ళాలి, నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ గీని అంటూ ఏమీ మాట్లాడొద్దు, అర్థమైందా? హలో సిస్, వాట్ a surprise. How was the flight? Yes, it was good. నీ పని ఎలా ఉంది? As usual. కానీ సడన్ గా ఏంటి ఇక్కడ నువ్వు? మమ్మీ పిలిచారు, ఏదో మాట్లాడాలంట. నాకు అర్థమైంది ఎందుకు పిలిచిందో. దేనికి? మీ ఇద్దరూ కళ్ళు మూసుకోండి. అరే కళ్ళు మూసుకోండి. పల్లవి, పల్లవి. మమ్మీ పెళ్లి కూతురయ్యింది. కోమల్, కాఫీ టేబుల్ మీద పెట్టి నువ్వు వెళ్ళు. సరే అమ్మా. అరేన్ బాబు, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. శృతి, నేను ఒక పర్పస్ కోసం పిలిచాను. ఆదిత్య నాతో చెప్పాడు. ఆదిత్య నాతో చెప్పింది కరెక్టే. మీ ఇద్దరూ నా మాటను అర్థం చేసుకోండి ప్లీజ్. అర్థం కావట్లేదు మమ్మీ. మీరు చేద్దామనుకుంటున్నది నాకు నచ్చట్లేదు. మ్యామ్, వనిత మ్యామ్, ప్రిన్సిపాల్ సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు. దేనికి? మీ స్టూడెంట్ ఉన్నాడు కదా సికందర్, తను కోసుకున్నాడు. రండి, త్వరగా రండి. అరే ఓ గాడ్. ఎవరు ముందుకు రావద్దు చెప్తున్నా. హాస్పిటల్కి వెళ్దాం. నువ్వు దగ్గరికి రాకు, వాడి చేతిలో చాకుంది. సికందర్, రిలాక్స్. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇది సొల్యూషన్ కాదు కదా, మనం మాట్లాడుకుందాం. ఆ ప్రాబ్లానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. సరే, ఆ కత్తి కింద పడే హాస్పిటల్కి వెళ్దాం. ఏం ప్రయోజనం హాస్పిటల్కి వెళ్ళి? అంతా అయిపోయింది. సికందర్, ఏమైందో నాతో చెప్పు. నేను ఫీజు కొంచెం బాకీ పడ్డాను. నన్ను కాలేజీ నుండి తీసేశారు. నా చిన్న చెల్లెలకి క్యాన్సర్, లాస్ట్ స్టేజ్. నేను మొత్తం అమ్మేసి దానికి ట్రీట్మెంట్ ఇస్తున్నాను. నేను ఇంకేం చేయగలను? సికందర్, ఇదేనా నీ ప్రాబ్లం? డోంట్ వరీ, నువ్వు నీ చెల్లెని మాత్రం జాగ్రత్తగా చూసుకో. నీ ఫీజుని నా శాలరీలో కడతాను, ఓకే? డోంట్ వరీ. పద, అంతా సరైపోతుంది. ఆదిత్య, నా మాట విను. నేనేం వినను మమ్మీ. నేను యూఎస్కి టికెట్ బుక్ చేసుకున్నాను. నేను బయలుదేరుతున్నాను, ఇకెప్పటికీ రాను. నా మాట ఒక్కసారి విను. నాకు ఎక్కువ టైం లేదు.
నేను మిమ్మల్ని వదిలి వెళ్లే ముందు ఇదొందు కదా ఇదే. ఈ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ ని కాస్త ఆపు. నీకేం కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళవమ్మా. జరిగింది, దానికి శిక్ష ఇదే అనుభవించాలా? బంధాలన్నింటినీ వదిలి వెళ్ళిపోవాలా? అదేమీ కాదురా. ఇది కొంచెం ఎక్కువగా ఉంది కదా. అది కాదు బాబు, నా మాట Enough of this drama. My answer is no. And I'm leaving next week. డాడీ నిజం చెప్పండి, ఈ రోజు మీకు హాలిడేగా? ఏ రోజైతే మీ డాడీకి కేసు ఉండదో అప్పుడే ఆఫ్. టీ తీసుకోండి. ఏ రోజు కేసు వస్తుందో ఆ రోజే గాన్. అయితే ఒక పని చేద్దాం, ఇక్కడ ఒక మాల్ ఉంది కదా, అక్కడ అందులో ఒక సినిమా రిలీజ్ అయ్యింది, ఫాక్స్ ద కింగ్ ఆఫ్ జంగల్. వెళ్దామా? ఊరుకో, అడవిలో రాజు ఫాక్స్ అవడు, సింహం కింగ్. కానీ ఇది కార్టూన్ ఫిలిం వెరైటీ తెలుసా? అయితే మమ్మీని తీసుకెళ్ళు. ఎందుకు? మమ్మీకి భయపడే జంతువులంటే ఇష్టం. వెళ్దాం నాన్నా. చూడమ్మా, కావాలంటే నేను సినిమాకి వస్తాను, కానీ నిద్రపోతా. పర్వాలేదు రండి. లేదు, కాలింగ్ బెల్ మోగింది, ఎవరొచ్చారు చూడు. సునీల్ కల్కర్ ఉన్నారు. లివా పటేల్. అరే ఏంటి సర్ప్రైజ్, నువ్వేంటి ఎంత సడన్ గా వచ్చావు? నేనప్పుడు పోలీస్ ట్రైనింగ్ తర్వాత నిన్నిప్పుడే చూస్తున్నాను. సూపర్ ఫిట్ గా ఉన్నావు. మనం తీరిగా మాట్లాడుకుందాం. లోపలికి రా. గౌరీ వైఫ్. హలో, మీతో కొంచెం త్వరగా మాట్లాడాలి. కూర్చో. ప్రైవేట్ గా మాట్లాడాలి. అయితే టెర్రస్ రా. అమ్మా, ఈవిడెవరు? ఈవిడా మీ డాడీకి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఓయ్ ఆగో. నేను ఇంటెలిజెన్స్ నేమే యూజ్ చేస్తాను. గుడ్. కానీ నాకు విషయం చెప్పు, ఇన్నేళ్ల తర్వాత నన్ను కలవడానికి కారణం? ఇది చూడండి, ఇది వినీతా కపూర్, ఇండియాలో టాప్ 10 వెపన్ డిజైనర్ ఎక్స్పర్ట్. కొద్ది రోజుల నుంచి కనపట్లేదు. మా అనుమానం ఎవరో తెలియని వాళ్ళకి వెపన్ డిజైన్ షేర్ చేస్తున్నారని. కానీ మేము వెపన్స్ ని డిజైన్ చేయం, మేము వాటిని ఇంపోర్ట్ చేస్తాం. చేసేవాళ్ళు, కానీ దాన్ని మేమే డెవలప్ చేస్తాం. మా ఆకర్స్ పై మాకు మెసేజ్ ఇచ్చారు డిజైన్ షేర్ చేస్తున్నారని. మా అనుమానం కూడా అదే. ఇంకో విషయం ఏంటంటే ఈ డిజైన్ ని ఈవిడ ద్వారా షేర్ చేయబడింది. వెపన్ డిజైన్ అంటే ఏంటి? వెపన్ మీన్స్ ఆటోమేటిక్ రైఫిల్ డిజైన్ which are better than any AK-56. ఓకే, సాల్యూట్, వి మేక్ ఇన్ ఇండియా. కానీ నాకు ఒక విషయం అర్థం కావడం లేదు, ఈవిడ ఈ డిజైన్ ని మన శత్రువులకు ఎందుకు ఇచ్చింది అని. నాకు తెలుసు. ఇతను సికందర్ అన్సారీ. మా అనుమానం వినీతా కపూర్ని ఇతనే హనీ ట్రాప్ చేశాడని. ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో మాకు వినీతా సోషల్ మీడియా అకౌంట్ నుంచి దొరికింది. తర్వాత వినీతా గాయపడిన ఒక రోజుకి ముందు వినీతా గవర్నమెంట్ కాపీ నుంచి మొత్తం డిజైన్ ని కాపీ చేసింది. ఈ సికందర్ గురించి వివరాలు ఉన్నాయి. అక్కడికి ఫోర్స్ పంపొచ్చు కదా. కానీ ఇప్పుడు అతను లేడు ఇక్కడ. కానీ ఎవరో ఒకరు అక్కడ ఉంటారుగా, వాళ్ళు అతన్ని చూసుండొచ్చు. ఒక విషయం అర్థం కావడం లేదు, ఈవిడ ఎంత సీక్రెట్ మిషన్ హ్యాండిల్ చేస్తోందంటే ఇంటెలిజెన్స్ దృష్టి ఈమె పైన ఉండే ఉంటుంది. ఎందుకని ఒక్క గాడిద కూడా అప్రమత్తంగా లేడు? గాడిదలు కాదు, ఆ తెలివిన గాడిద నేనే. అర్థమైంది. సో నీ జాబు ప్రమాదంలో పడింది. ఏం చేయగలము? నన్నేం చేయమంటావు చెప్పు. వినీతా ఓల్డ్ టైప్ ఫోటోస్ ఫైనల్ డిజైన్ ని కాపీ చేసింది. అండ్ మన సోర్సెస్ ప్రకారం పొరుగు దేశాల వాళ్ళకి కేవలం ఫోటో టైప్ మాత్రమే దొరికింది.
ఫైనల్ డిజైన్ కాదు, కానీ ఫైనల్ డిజైన్ కాపీ చేయడం జరిగింది. అదంతా లీక్ అయిపోయింది. ఇందులో నేనేం చేయాలి? మీరు ఆ పెన్ డ్రైవ్ వెతకాలి, దానిలోనే వినీత కాపీ చేసింది. ఓకే, నా టీంని పంపించేస్తాను. వద్దు, మీరేం చేయబోతున్నారో ఏం చేస్తున్నారో మీ టీంకి తెలియడానికి వీల్లేదు. నీ ఉద్దేశం? నా ఉద్దేశం ఏంటంటే మీరు పెన్ డ్రైవ్ తీసుకున్నప్పుడు మీ ప్రొఫెసర్ మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. పాసిబుల్ కాదు. నేను ఇంతవరకు నా టీం దగ్గర ఏది దాచలేదు. పాసిబుల్ కాదు, కానీ అనుకుంటే చేయొచ్చు. దాయక తప్పదు. సునీల్ ఎలాగైనా ట్రై చేస్తాడు. ఒకవేళ హనీ ట్రాప్ విషయం లీక్ అయి ఉంటే మన దేశ పరువు గంగలో కలిసిపోతుంది. ఈ విషయం ఎవరెవరికి తెలుసు? డాక్టర్ ధీరజ్. ఆయన ఒక్కడే కాలేజ్లో ప్రిన్సిపల్. ఆయన వినీత రీసెర్చ్ చేస్తాడు. మాకు తెలిసి అక్కడే ఉంటుందనుకుంటా. అందువల్లే వినీతాకి ఆ క్లూ దొరికిందనుకుంటా. వాళ్ళనెప్పుడు ఒక కంట కనిపెట్టే ఉండాలి. సునీల్, ఇది వినీతాకి మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్. ఫైల్ తీసుకో. అలాగా? కంప్లైంట్ ఎవరిచ్చారు? వినీత కొడుకు ఆదిత్య కపూర్. సునీల్, నీ పైన ఉన్న నమ్మకంతో ఫైల్ ఇస్తున్నాను. డోంట్ వరీ, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఏదైనా దొరికిందంటే నాకు వెంటనే కాల్ చేయి. షూర్. బాయ్. బాయ్. సలాం అలైకుం బడే బాయ్. మా పాస్పోర్ట్ ఏమైంది? తను ఇక్కడే ఉంది. తను ఇక్కడి నుంచి అక్కడికి వద్దాం అనుకుంటోంది. బడే బాయ్, త్వరగా ఏదో ఒకటి చేయండి. ఇవన్నీ కత్తి మీద సాములా ఉన్నాయి. ఎంతవరకు ఇలా దాక్కుని ఉండగలరు బాయ్ మీరు? సరే, ఓకే. అల్లా హాఫీజ్. మీరేం టెన్షన్ అవ్వద్దు. 2 రోజుల్లో మన పాస్పోర్ట్లు మనకు వచ్చేస్తాయి. అరే కూర్చోండి కూర్చోండి. వినీత కపూర్, ఎల్జీ కాలేజ్ ఆఫ్ సైన్స్ లో ఫిజిక్స్ ప్రొఫెసర్. మిస్సింగ్ అట. కేసు మనకిచ్చారు. మిస్సింగ్ కేసు మనకెందుకు? అది కాదు ఖాన్, ఇన్ఫ్లుయెన్స్డ్ లేడీ అయ్యి ఉండాలి. సార్, యా ఇప్పుడొద్దు, నేను వెళ్ళాలి. సరే, మీ ముగ్గురు కలిసి కేసు హ్యాండిల్ చేయండి. సార్, మరి మీరు? నాకు కొంచెం పర్సనల్ పని ఉంది. సార్, ఏంటది? ఏంటి? నీకెందుకు దాని గురించి? ఆయన పర్సనల్ పని కదా. ఫైల్ తీసుకెళ్ళిపో. సరే. ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికితే నాకు వెంటనే ఫోన్ చేయండి. ఎస్ సార్. ఏంటి సార్ టీ వద్దంటున్నారు? ఏదో ఒకటి జరుగుతుంది దయ్యా. సార్ చెప్పండి. నా పేరు ఖాన్, ముంబై పోలీస్. మమ్మీ గురించి ఏమైనా తెలిసిందా? మాకు మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి కాస్త. 5 సంవత్సరాలు మా అమ్మగారు మిస్ అయ్యి, కానీ మళ్ళీ మీరు ఆ బేసిక్ క్వశ్చన్ అడుగుతున్నారు. నేను మళ్ళీ మీకు సమాధానం చెప్పాను. సరే, కూల్ అవ్వండి. ఇప్పుడు మీ మమ్మీ మిస్సింగ్ కేసు మా చేతికి వచ్చింది, అంటే ఎస్ఐటీకి. మరి ఎంక్వైరీ చేయాల్సిందే కదా. మీరు అడగండి. ఈమెవరు? తన నా వదిన. షీఈ్ మై ఎల్డర్ బ్రదర్స్ విడో. సారీ. మీరు చెప్పండి. పోయిన మండే అత్తయ్య అంబాలా వెళ్ళాలి సెమినార్ కోసం. ప్రతి నెల ఇలా వెళుతూ ఉంటారు, కానీ ఈసారి ఆవిడ కొంచెం డిఫరెంట్గా మాట్లాడారు. అప్పుడేమో రాజా రాణి. పల్లవి, బామ్మొచ్చేసింది. దీన్ని ఉంచుకో. ఇవేంటండి? ఉంచుకో, పనికొస్తుంది. పనికి రావడం దేనికండి? అని అన్ని జాగ్రత్తగా చూసుకో. మీరెందుకని ఇలా మాట్లాడుతున్నారా ఆంటీ? అసలు ఏమైంది? మీరెందుకని ఇలా మాట్లాడిస్తున్నారు? పని జాగ్రత్తగా చూసుకో. అప్పటినుంచి ఏ ఫోను రాలేదు. తర్వాత ఆ నెంబర్ ఏమో స్విచ్ ఆఫ్ అయిపోయింది. వినీత గారు మిస్ అయింది మండే, కానీ మీరు కంప్లైంట్ ఇచ్చింది ఫ్రైడే. అది ఎందుకని? అదేంటంటే మా కూతురి ఫోన్లో అమ్మగారు సెల్ఫీస్ ఉన్నాయి. ఇంకా శృతి ఆ సెల్ఫీస్ని నాకు ఫార్వర్డ్ చేసింది. ఇదిగోండి పిక్చర్, ఇదిగోండి. సంగ్రా, ఈ ఫోటోలు నీ మొబైల్కి పంపించుకో. అయితే మీ చెల్లెలు ఎక్కడున్నారు? తను బెంగళూరులో ఉంది. పొద్దున వచ్చేస్తుంది. ఇంతకుముందు కూడా ఏదైనా జరిగిందా? నేను యాక్చువల్గా యూఎస్లో ఉంటాను, కానీ తనకే అని తెలుసు. కానీ అమ్మకి ఏంటంటే నేను చెప్పింది నచ్చదు. ఆవిడ చెప్తూ ఉంటుంది. ఐ డోంట్ నో వై. ఒక ప్రొఫెసర్ ప్రాణానికి ప్రమాదమా? కాలేజీలో ఏదైనా ప్రాబ్లం ఉందా? లేదు, అలాంటిది ఏమీ అయి ఉండదు. కానీ గత కొన్ని నెలలుగా అత్తయ్య రాత్రుల్లో కాలేజీలోనే ఉండేవారు. బహుశా ఏదో రీసెర్చ్ జరుగుతుందనుకుంటా. ఈ అంబాలాగా ఎలా వెళ్ళారు? ఫ్లైట్ సార్. టికెట్ నేనే తీశాను. కాపీ ఉందా? మొబైల్లో ఉంది. మీ అమ్మగారు యూజ్ చేసే కంప్యూటర్? ఆవిడ ల్యాప్టాప్ యూజ్ చేస్తారు.
లోపలుంది, నేను తీసుకొస్తాను. ఒక్క నిమిషం హర్ష సార్ తనతో పాటు వెళ్ళు. పదండి. చెప్పండి సార్. ఏంటి? పోలీస్. వస్తున్నాను సార్. చెప్పండి సార్, ఏంటి విషయం? నేను ఒక అబ్బాయిని వెతుకుతున్నాను. ఈ ఏరియాలో ఎక్కడైనా చూసారా? అవును సార్, అతను ఇక్కడే ఉండేవాడు. రెంట్ కూడా ఇవ్వకుండా పారిపోయాడు. ఎవరితో ఉండేవాడు? ఒక అమ్మాయి అతనితోనే ఉండేది. ఆమె తన చెల్లెని చెప్పాడు, కానీ తను చూస్తే చెల్లె అనిపించేది కాదు. ఈవిడేనా? సార్, ఈవిడ కూడా వచ్చింది. అలాగా? ఎప్పుడు? అయ్యుంటుంది సార్ 15 రోజులు. వచ్చినప్పుడు బాగానే ఉంది. వెళ్ళేటప్పుడు ఏదో ఆందోళన పడుతూ వెళ్ళింది. కళ్ళు నెత్తిమే పెట్టుకొని వెళ్తున్నావా? ఏమైంది? దేనికి అంతలా అరుస్తున్నావు? ఎవరావిడి? కాలేజీలో టీచర్లే. దానికి ఇక్కడేం పని? చదివించడానికే వచ్చింది. చూడండి సార్, నేను అంత అమాయకురాల్ని కాదు. ఇక్కడ టీచరు పాఠాలు నేర్పడానికి రాలేదని. మరి అతని చెల్లెలు? ఆమె ఆయనతో బయటకు వచ్చేదే కాదు. అడిగినప్పుడు చెప్పింది నా ఆరోగ్యం బాగుండటం లేదని. చూడ్డానికి ఎలా అనిపించేది? నా వద్ద ఫోటో ఉంది, చూపించమంటారా? ఓహ్, పర్వాలేదే, వెరీ గుడ్. అవును సార్, నాకేమైనా అనుమానం వస్తే ఫోటోగ్రాఫర్ అయిపోతాను. అలాగా? చూపించండి. ఎనీ ప్రోగ్రెస్? నువ్వు చెప్పిన హనీ ట్రాప్ కరెక్టే. ఆ వనిత సికందర్ ఉన్న చోటుకు వెళ్ళింది, కానీ బయటకు వచ్చినప్పుడు టెన్షన్గా ఉందట. ఆమె ఎందుకంత టెన్షన్గా ఉందో నువ్వు ఊహించావా? కానీ అక్కడ ఇంకో అమ్మాయి కూడా ఉండేదట. తనెవరో తెలుసా? లేదు, కానీ ఈ అమ్మాయి స్లీపర్ సెల్స్ అయి ఉంటుందేమో. నేను చెక్ చేస్తాను. ఒక నిమిషం. చెప్పు ఖాన్. సార్, మేము వినీత గారి ఇంటికి వెళ్ళాం ఎంక్వైరీ చేయడానికని. సార్, ఆవిడ సోమవారమే అంబాలా వెళ్ళిండాల్సింది కదా, కానీ ఫ్లైట్ ఎక్కలేదు. కానీ సార్, అంబాలా నుంచి పిక్ అయితే సెండ్ అయింది. ఎవరికి? తన కూతురికి. బెంగళూరులో ఉంటుంది కదా అమ్మాయికి. మిగతా రిపోర్ట్లు? సార్, ఆవిడ ఫోన్ మండే 3:30 గంటలకి ఆఫ్ అయింది, కానీ వెడ్నెస్డే కాసేపు ఆన్ అయింది, మళ్ళీ పూర్తిగా ఇంకా స్విచ్ ఆఫ్. సార్, దీని అర్థం టీం పంపాకే ఆమె తన ఫోన్ ఆన్ చేసింది. కానీ సార్, ఫ్యామిలీ ఏం చెప్తుందంటే తను భయపడిందని. అంటే ఏంటంటే తనకి ఏదో జరగబోతుందని భయపడిందని. ఏంటది? అదేంటో మనం తెలుసుకుందాం సార్. కానీ సార్, నాకేమనిపిస్తుంది ఫ్యామిలీలోనే ఏదో ప్రాబ్లం ఉందని. వదిన మీతో పాటున్నారా? వదిన గారు నమస్తే. నమస్తే వదిన, నేను సంగ్రామ్ని. వదిన గారికి దగ్గుంటే ఎలా పలకరిస్తారు చెప్పు? సార్, ఇప్పుడు మేము కాలేజ్కి వెళ్తున్నాం, చూద్దాం అక్కడ ఏమైనా దొరుకుతాయని. వెళ్ళండి వెళ్ళండి, ఏదైనా దొరకచ్చు. ఒక్క నిమిషం వదిన, దగ్గుకి టానిక్ తీసుకోండి. ఆ టానిక్ పేరు ఏంటంటే? ఓకే ఓకే, అలాగే అలాగే, ఓకే ఓకే, బాయ్ బాయ్ బాయ్. కట్ చేసేసాడు. ఇట్స్ ఓకే సార్. నేను కాలేజ్కి వెళ్ళాలి. నేను ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాలి. నేనే డ్రాప్ చేస్తాను. వద్దొద్దు, నువ్వు నాతో ఉన్నావని తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. నేను నా టీం అమలా టీంతో కలిసి ఆ వనిత ఎక్కడుందో చెక్ చేస్తాం. అలాగే. సికందర్తో పాటు ఆ లేడీ ఉండుండొచ్చు. ఓకే. తన దగ్గరే పెన్ డ్రైవ్ ఉంది. సో వాళ్ళని పట్టుకునే ముందు మనం ఆ పెన్ డ్రైవ్ ని ఎక్కడుందో తెలుసుకొని తీరాలి. ఓకేనా? సరే, టేక్ కేర్. యా. ఏంటో చెప్పు. ఖాన్ ఫోన్ చేశారు. నా దగ్గు కోసం ఏ మందు తీసుకోవాలో చెప్పారు. కానీ నాకేమీ దగ్గు రాలేదు. ఆ దగ్గు వచ్చింది మాత్రం ఎవరికో నాకు అర్థమైందిలేండి. హలో హలో, ఈ ఖాన్కి పని పాట లేదనుకుంటా. ఆయిషా, ఇదిగో చూడు, మన పాస్పోర్ట్లు వచ్చేసాయి. భలే ఉన్నాయి, ఫ్రెష్గా. నాకు అర్థమైంది, కానీ నా టికెట్ ఎక్కడా? చూడు, మనం ఏం చెయ్యాలో అన్నీ చేసాం, కానీ బాయిజాన్ మన టికెట్లు ఎందుకు పంపడం లేదు? సికందర్, నీకు భయంగా లేదా?
ఈ ల్యాప్టాప్లో ఏమీ లేదు. ఏంటి రాత్రంతా ఈ ల్యాప్టాప్ మీద కూర్చొని రీసెర్చ్ చేస్తాడన్నాడు కదా, ఏం లేవా? ఎగ్జాక్ట్లీ. తానెవరో ఇంకెవరో ఫైల్స్ అన్ని డిలీట్ చేసినట్టున్నారు. ఇందులో ఏమీ లేవు. అసలు ఏం రీసెర్చ్ చేస్తున్నట్టు? ఈ వినీత గారి టాపిక్ మీద రీసెర్చ్ చేస్తున్నావా? తెలీదండి. అరే మీరు ప్రిన్సిపల్ కదా, కాలేజీలో ఎవరేం చేస్తున్నారో దేంట్లో రీసెర్చ్ చేస్తున్నారో తెలీదా? సరే, ఈ రూమ్కి ఒక తాళం మీ దగ్గర ఉంది కదా, ఐ రైట్? అవును. దీనికి ఇంకొక డూప్లికేట్ తాళం ఉంది కదా, అది ఎవరి దగ్గర ఉంది? అది మీతోనే నేను మాట్లాడుతుంది. ఆ తాళం చెవి ఎవరి దగ్గర ఉంది? అది రియా దగ్గరే ఉంది. ఎవరు రియా? వినీత వాళ్ళ పర్సనల్ ప్యూన్. ఎక్కడుంటుంది పర్సనల్? ఏంటన్నా తోటకూర 30 రూపాయలా? మొన్న మీరు నాకు 15 రూపాయలకే ఇచ్చారు తెలుసా? రేటు చాలా ఎక్కువైపోయింది కదా. మొన్నటిదాకా 10 రూపాయలే ఉండింది. అంటే 10 సంవత్సరాల ముందు 2 రూపాయలకే జత అమ్మేవాడు. వనితా మేడం చాలా మంచి ఆవిడ సార్. కానీ ఆవిడికి ఏమైందో నాకు అర్థం కాలేదు. ఒకవేళ నాకు ఏదన్నా అయితే నా పిల్లని జాగ్రత్తగా చూసుకో అని అన్నారు. ఆవిడ ఎందుకలా మాట్లాడారో అర్థం కావట్లేదు. ఇంట్లో ఉన్న గొడవలు జరుగుతున్నాయంటే ప్రాబ్లం కాదు, కానీ మేడం ఉద్దేశం. అసలు పల్లవిని పెళ్లి చేసుకోవడంలో నీకేంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఉంది. తను 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 నా వదినమ్మా. ఏంటి ఇప్పుడు ఏమైంది? ఎప్పుడో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు కదా. మమ్మీ మీరు ఇదే కదా చెయ్యాలనుకుంటున్నారు. పల్లవికి పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా. అతను పర్ఫెక్ట్ హస్బెండా? అరే తన ఒక విదంతరాలు, తన కొడుకు పిచ్చివాడు. ఎవరు పర్ఫెక్ట్ హస్బెండ్ చెప్పు? ఆదిత్య, అర్థం చేసుకో. ఆర్యన్కి తండ్రి ఎలా అవుతావు? నువ్వు ఆలోచించి మాట్లాడు. మమ్మీ, నేను ఆర్యని బాగా ప్రేమిస్తున్నాను, కానీ పెళ్ళిని ఎందుకు నన్ను కంగారు పెడుతున్నావు? అవసరం లేదు. నేను ఆశిస్తున్నాను మీరందరూ ఒకే దగ్గర సంతోషంగా ఉండాలని. ఆ రోజు ఇంట్లో పెద్ద గొడవే జరిగింది, కానీ ఏ పరిష్కారం దొరకలేదు. తర్వాతే మేడం గారు కుందన్ని పిలిచారు. ఈ కుందన్ బావ అంటే ఎవడు? ఆదిత్య గారికి కజిన్ అవుతాడు. అతను ఒక వకీలు. మేడం గారి ప్రాపర్టీలన్నీ అతనే డీల్ చేస్తూ ఉంటాడు. వాడెక్కడ ఉంటాడు? ఏంటి నా పేరు తెలిసిపోయిందా? వాట్ ద హెల్! నీకు తెలుసుగా అండర్ కవరేజ్లో ఉన్నానని. ఓకే, నేను చూస్తాను ఏం చేయాలని. షిట్! ఎంతసేపు వేచాలి మీకోసం? మీరెవరు? ముంబై పోలీస్. వినీత గారి ఆఫీస్లో ఒకటి మీ వద్ద ఉండాలి కదా. ఆ ల్యాప్టాప్ వైఫ్ అవుట్ని ఎవరు చేశారు? ఏంటి మీరేమంటున్నారు? తనని చూస్తుంటే అసలు ప్యూన్లానే లేదు. మీరు చూస్తుంటే కూడా ముంబై పోలీసులా లేరు. అలాగా? నడు నడు. ఎందుకు అంటే ఎందుకు? నీకు స్పష్టంగా కనిపించేలా చేస్తా. నడు. నన్ను వదలండి. హర్ష, ఈవిడెవరు? ఈవిడే వినీత గారి పర్సనల్ ప్యూన్. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? తనకి మేమెవరో నమ్మకం లేదంట. సార్, వినీత గారి ల్యాప్టాప్ ఉంది కదా, అది డిలీట్ చేయబడింది. ఆ రూమ్ తాళాలు ఈవిడ దగ్గరే ఉన్నాయి. మీ దగ్గర ప్రూఫ్ ఉందా తనే డిలీట్ చేసిందని? లేదు సార్, ప్రూఫ్ లేదు. విమెన్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఏ మహిళనైనా సూర్యాస్తమయం అయ్యాక పోలీస్ స్టేషన్లో ఉంచకూడదు వితౌట్ ప్రూఫ్. మీకు తెలియదు ఆ విషయం? సారీ సార్. తన పేరు నెంబర్ తీసుకున్నారా? సార్ తీసుకున్నాం. వదిలేయండి. చాలా థ్యాంక్స్ సార్. వెళ్ళు. ఏం వదిలి వెళ్ళకూడదు. వెళ్ళు. అరే, నువ్వు ఇంకా నిద్రపోలేదా? ఏ భర్త అయినా తన కాలేజీ ఫ్రెండ్తో తిరుగుతూ ఉంటే ఆ భార్యకి నిద్ర ఎలా పడుతుంది? కానీ ఎవరి భర్త అయితే వర్క్ని భగవంతుడు అనుకుంటాడో అతని భార్య చింతించిన అవసరం లేదు. అర్థమైందా? పద. హలో, వెంటనే లొకేషన్ పంపండి. 20 నిమిషాల్లో నేను అక్కడ ఉంటాను. వచ్చేస్తున్నా. అరే భోజనం తర్వాత చేసి వెళ్ళొచ్చు కదా. ఏమండి, మీరందరూ పొజిషన్లో ఉండండి. నేను అందరికి మొబైల్లో టార్గెట్ ఫోటో పంపిస్తాను. ఒకసారి బాగా చూసుకోండి, బాగా గుర్తు పెట్టుకోండి. నేను చెప్పేంత వరకు మీరు ఎవరిని ఫైర్ చేయడానికి వీల్లేదు. ఓకే? మన దృష్టి మొత్తం టార్గెట్ చేయటం మాత్రమే. ఓకేనా? దట్స్ ఇట్. ఓకే, గో. పెద్ద బాయ్జాన్ మన మీద పెట్టరేగిపోతారు. అవ్వనివ్వు.
ఆయనకి ఆర్డర్లు ఇవ్వడం తప్ప ఇంకేం తెలుసు. ఇక మనం ఈ దేశంలో ఉండలేము. అరే పని పూర్తి కానివరా? అవునే, నువ్వేం చెప్పావో అదే చేశాం. ఇంకేం కావాలా బడేజానికి? నువ్వు ఆయనతో మాట్లాడావా? మనం ముందు ఢిల్లీ వెళ్ళాలి. ఢిల్లీ నుండి కాశ్మీర్, ఆ తర్వాత మనం బార్డర్ క్రాస్ చేద్దాం. పద. వెపన్ అక్కడున్న ఇల్లు. సికందరు ఆ లేడీ లోపలే ఉన్నారు. నీకెలా తెలుసు? ఐఎమ్ నాట్ క్లియర్. నాకు తెలిసినంత వరకు ఈ ఏరియాలో శాటిలైట్ ఫోన్ ఆన్ అయింది. అది మన ఏజెంట్ 4 days నుంచి కనిపెట్టుంచారు. మనం వాళ్ళని కనిపెట్టేస్తే మన టార్గెట్ క్లియర్ అవుతుంది. అలాగా? అలాగే అయి ఉండాలి. ఖాన్ హలో సార్, వినీతా కపూర్ గారు మర్డర్ అయ్యారు. అలాగా? ఎప్పుడు? కసారా ఘాట్ దగ్గర సార్. సార్ మేము తన ఫోటోని ప్రతి పోలీస్ స్టేషన్ సర్క్యులేట్ చేశాము. కసారా ఘాట్ స్టేషన్ నుంచి మాకు కాల్ వచ్చింది సార్. బాడీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉందంట. మేము అక్కడికే వెళ్తున్నాం. మీరు కూడా అక్కడ వచ్చేయండి సార్. అరే నేను అక్కడికి రాలేను. మీరు మేనేజ్ చేయండి. మీరు ఆవిడ ఫోటోలు తీయండి. ఓయ్ ఆగో, నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను నీకు. ఓకే? హలో సార్. సార్ అసలు మీరు ఎక్కడున్నారు? మనకి ఎంత త్వరగా మన చేతికి పెన్ డ్రైవ్ వస్తుందో దాని ద్వారా మాత్రమే ఆ వినీతాని సికందర్ని మనం పట్టుకోగలము. వినీత గారిని ఎవరో మర్డర్ చేశారు. వాట్? సారీ, మీ పర్సని అర్థం చేసుకోగలం, కానీ కల్ప్రేట్ని వెతకాలి. అందుకు మీ సాయం మాకు కావాలి. మమ్మీ బాల నుండి ఫోటోలు పంపారు. ఆ తర్వాత జరిగిన ఘోరం. ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లం ఉండిందా? చూడండి, మాకు తెలుసు వనిత గారు ఆదిత్యకి పల్లవికి పెళ్లి జరిపించాలనుకున్నారు. ఆదిత్య అందుకు ఒప్పుకోలేదు. ఏంటి? అది నేను కాదు, వదినేలా అనుకున్నారు. ఈ విషయంలో మేమిద్దరం బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం. ఆ తర్వాతే అమ్మ కూడా ఫోర్స్ చేశారు. అసలు ఏం చెప్పారంటే, ఒకవేళ నువ్వు పల్లవితో పెళ్లి కొప్పుకోకపోతే నేను ఆస్తి మొత్తం ఆర్యన్ పేరులో రాసేస్తా. మమ్మీ సీరియస్లీ? మీకు తెలుసా నేను ఎంత గ్రీడీ అని? మమ్మీ ఒక నిమిషం. మీరు ఆర్యన్కే మొత్తం రాస్తే మరి నా పరిస్థితి ఏంటి చెప్పమ్మా? నా షేర్ నాకు కావాలి. నేను అడిగింది తప్ప? అది న్యాయం కదా? అంటే మీరు పగ తీసుకోవాలనుకున్నారా ఆదిత్య ఆజాదీతో? మీకు తెలుసా స్వతంత్రం కోసం ఈ దేశంలో ఎంతమంది పోరాడారని? కానీ ఆస్తి కోసం ప్రతిరోజు ఒకరు చనిపోతున్నారు. అరే ఏంటి విచిత్రం అంటే, స్వేచ్ఛ కోసం ఆస్తి కోసం వాళ్ళ అమ్మనే. హౌ డే యు సే దట్? పల్లవి గారు మీరేం చెప్పడం లేదు? మమ్మల్ని అందరినీ ఆవిడ బాగానే చూసుకుండేవారు. అలాగా? మరి మీరెందుకు ఆమెకి దెబ్బ తీశారు? దెబ్బ? నేనా? ఏమంటున్నారు మీరు? వినితాజీ ల్యాప్టాప్లో ఒక మెయిల్ వచ్చింది. అది నువ్వు లాయర్కి పంపించావు. ఆమె మెయిల్ విల్లు కూడా అటాచ్ చేయబడింది. అది ఆవిడ పంపించి ఉండవచ్చు. మీ అమ్మేమో, కానీ మీ అమ్మగారు వచ్చి సోమవారం నుంచి కనపడలేదు కదా. ఆ విల్లు అసలు ఏం రాస్తుంది? ఆ వీలునామా ప్రకారం మొత్తం ప్రాపర్టీ పల్లవికి చెందుతుంది. ఆ మెయిల్ మీరే వకీల్కి పంపించారు. మేడం ప్లీజ్ లేదని మాత్రం చెప్పొద్దు. మీ ఫింగర్ ప్రింట్స్ దొరికిన ల్యాప్టాప్ పైన మాకు. మీరు అనుకోవచ్చు మాకల్లా వేలు ముద్రలు దొరికాయని, కానీ మేడం ఇప్పుడు ఆధార్ కార్డు వల్ల తెలుస్తుంది. అవును, ఆ విల్లు నేనే తయారు చేసి పంపాను. ఇంకేం చేయగలను నేను? ఇంకో దారి లేక నేను ఆర్యన్ భవిష్యత్తుకి జాగ్రత్తలు తీసుకోవాలనుకున్నాను. ఇంక నాకు వేరే ఆలోచన లేదు, వేరే ఏం దురుద్దేశం లేదు. ఆదిత్య నాతో పెళ్లికి ఒప్పుకోలేదు. శృతి వాటా అడిగింది. ఇక నేను ఏం చేయను?
నన్నేం చేయబట్టారు? మీరేం చెయ్యలేరు. ఇంకేం చెయ్యాలో అదంతా మేమే చెయ్యాలి. ఫోర్జరీ ఛార్జ్ మీద మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తున్నాం. హర్ష. సార్. వద్దు, నా ఆర్యని పరిస్థితి ఏంటి? ఇలా చెయ్యకండి. ఎక్స్క్యూజ్ మీ, నేను శృతి మీద ఈ విషయంలో ఏ కంప్లైంట్ చేయను. తన మీద ఏ ఛార్జెస్ పడకూడదు. ఆ విల్లో ఏమైతే రాసిందో ఆ విషయం నాకు తెలుసు. చాలా హుషారుగా ఉన్నాడంట. తమ్ముడు, ఇంకా ఒక ప్రశ్న మిగిలిపోయి ఉంది. వినితా మేడం మర్డర్ మీ ముగ్గురులో ఎవరు చేశారో చెప్పు. మీకు మతుండే మాట్లాడుతున్నారా? మా తల్లిని మేము ఎలా చెప్తాం? దాని మీద కూడా క్లారిటీ ఇస్తాం. ఒకసారి ఈ విషయం స్పష్టమైతే మీ ముగ్గురులో ఎవరు కసారఘాట్ వెళ్లారో తెలుస్తుంది. ఖాన్ చెప్పు. గుడ్ గుడ్, కంగ్రాచులేషన్స్. ఏమైంది? అది తర్వాత చెప్తాను. ఏంటో ఆశ్చర్యంగా ఉంది సార్ చేసే పని. నైస్ జాబ్, గుడ్ జాబ్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు. సార్, ఆయన మనసు ఎక్కడో ఉంది. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మనం మాట్లాడిన సమయంలో షూటింగ్ సౌండ్ అసలు ఎలా వినపడింది మనకి? సార్, నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, ఏదో ఒకటి జరుగుతుంది సార్. హర్ష, వీడినేమన్నా చేయరాదు నువ్వు? ఏ సాయిబ్ర బాబు, ఇది తీసుకో. వీళ్ళ ముగ్గురు లొకేషన్ కాస్త కనిపెట్టు. అలాగే కసారఘాట్లో వీళ్ళ ముగ్గురులో ఎవరి ఫోన్ యాక్టివేట్లో ఉందో చూడు. సార్, నేను కూడా మీకు ఒకటి చూపించాలి. చూపించు. సార్, ఇది చూడండి. ఈమె సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన దాంట్లో ఈ నెట్లో డౌన్లోడ్ చేసిన దాని బ్యాక్గ్రౌండ్ ఫ్రంట్లో మర్డర్ చేశారు. చూడండి సార్, వినీతా గారు అంబాలాయే వెళ్ళలేదు. సైబర్, కొత్తగా ఏదైనా చెప్పు. ఆల్రెడీ మాకు తెలిసిందేది. ఆ ఫోటోషాప్ చేసింది ఎవరో చెప్పు. సరే, ఆమె ఫోటో శృతి దగ్గరికి ఎలా వచ్చింది? అక్కడి నుంచి ఆదిత్య వద్దకు. ఇంకా వినీతా గారి ఫోన్ కూడా కాసేపు స్విచ్ ఆన్ అయ్యింది. అది అంబాలలో. తర్వాత డెత్ కసారాలో. సార్, మీకు ఈజీగా అర్థం అవ్వట్లేదా? తన ఫోన్ అంబాలా తీసుకెళ్ళి ఆ ఫోటోని సెండ్ చేశాడు. అరే కానీ ఇంత మంచాంకి ఎందుకు ఇలా చేశారు? ఎవరై ఉంటారు? ఎప్పటి వరకు వినీత మిస్సింగ్ ఉండేదో అది దేశం రక్షణకు సంబంధించిన విషయం. ఇప్పుడు ఆవిడ్ని హత్య చేశారు. నవ్ ఇట్స్ ఎ క్రైమ్. అండ్ ఈ కేసు నా టీం హ్యాండిల్ చేస్తోంది. అలాంటప్పుడు మనం ఏం వెతుకుతున్నామో నా టీంకి తెలియజేయాలిగా. కానీ సునీల్, నాకు బాగా తెలుసు నా టీం గురించి. చాలా తెలివైన వాళ్ళు. మనం సికిందర్ దగ్గరికి వెళ్లేలోపు సికిందర్ని వాళ్ళు లేపేస్తారు. ఎవరు మిగలరు. ఆ తర్వాత పెన్ డ్రైవ్ ఎక్కడుందో మనకు తెలియదు. కానీ అది లీక్ అవుతే? లీక్ అవదు. నా టీం మీద నేను గ్యారంటీ ఇవ్వగలను. సార్, పోలీస్ సైడ్ నుంచి ఒక న్యూస్ ఫ్లాష్ అవుతుంది. ఇంటెలిజెన్స్ రైడ్లో ఒక స్లీపర్ సెల్ని పట్టుకోవడానికి తుపాకీని వాడారని. నీకేమనిపిస్తుంది? సరెండర్లో ఉన్నారా? మేబీ. అరే, ఇంటెలిజెన్స్ రైడ్లో సార్కి ఏం పని ఉంటుంది? ఆయన వేరెక్కడో ఉండుంటారు. సార్, గన్ షాట్స్ ఫైర్ అయ్యని చెప్పి ఫ్లాష్ న్యూస్ వచ్చిందిగా. సార్, ఆ 3 మొబైల్ల లొకేషన్ ముంబైయే సార్. అరే, మరి కసారాఘాట్కి అంబాలాకి వెళ్ళింది ఎవరు? సార్, ఆ మేడు కోమలై ఉండొచ్చుగా. గణేష్ బాబు, ఈ ఇంటి పని మనిషి. యజమాని చెప్తే ఏమొస్తుంది? లేకపోతే సార్ సుపారీ ఇచ్చి ఉండొచ్చు కదా. తను చూశాక నువ్వు అలా అంటున్నావా? లే సార్, మరైతే ఆ లాయర్? లేదు, వాడి బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాం, అది క్లియర్గా ఉంది. అది కాకుండా పల్లవి వల్లే ఆ లాయరు ఆ ఇంట్లోకి వచ్చాడు. మరి వినీతాజీని చంపితే పల్లవికి ఏం లాభం ఉంది? మరి సస్పెక్ట్ ఎలా పట్టుకుంటాం? అనుమానితులు ఉన్నారు సార్. సికిందర్ అన్సారీ. వాడేవాడు? మేడం చెప్తుంది. అరే, తిను పర్సనల్ ప్యూన్. అన్నిటికంటే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నా పేరు లియా పటేల్. నేను ఇండియన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే వినీతా కపూర్ని పట్టుకోవడానికి. మనం అందరం ఇక్కడ దాని గురించి డిస్కస్ చేయాలి. ఏ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళకూడదు. అండర్స్టాండ్? గణేష్ బాబు, డోర్ వేసాయి. శంషేర్ భాయ్, దిలవర్ భాయ్ గారు పంపారు.
తన్ని షూట్ చేయొద్దు. తాను దేశద్రోహం చేశాడు కాబట్టి మనమే పట్టుకొని తీరాలి, సరేనా? ఒక నిమిషం. ఒకవేళ మీ మనిషి అతను తప్పించుకోవడంలో సాయం చేస్తే? సార్, అంటే మనం వాడిని వదిలేస్తున్నామా? ఎందుకు? ఖాన్ వాడు దాక్కుని పడుకున్నాడు. పోయాడా అనుకో, మన మున్సిపాలిటీ వాళ్ళు వాడిని అనాథ అనుకుని కాల్ చేస్తారు. మీరేం చెప్తున్నారో అది జరిగుండొచ్చు. పట్టుకుంటాం మనం. నువ్వు తనని వినీత్కి ఎందుకు పరిచయం చేశావు? ఎందుకంటే ఆయేషా నిన్ను హనీ ట్రాప్ చేసింది. మరి నువ్వెందుకు అన్ని అబద్ధాలు చెప్తున్నావు? ఆ డిజైన్స్ వినీత చేసిందని, దానివల్లే సికిందర్ వినీతాని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అయితే అతనే విక్టిమ్ అయి ఉంటాడు. వినీత దేశభక్తి బయటపడింది. ఆమె ఏ డిజైన్స్ ఇచ్చిందో అవి ఫేక్. ఆ తర్వాత నేను బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ అయింది. ప్రాణాలు పోతాయని బెదిరించింది. ఇక అప్పుడే మర్యాదగా డిజైన్స్ ఇచ్చాయి, లేదంటే నీ ఫోటో వైరల్ చేసేస్తాను. నీకు 2 రోజులే టైం, అర్థమైందా? వారే వా మేడం, ఏం టైం మీది? విన్నారు కదా, 2 రోజులు. ఒకవేళ ఈలోగా డిజైన్ ఇవ్వలేదంటే అప్పుడు మీరిద్దరి ఫోటోలు వైరల్. మీరిద్దరూ దేవుణ్ణి కాదు సారీ, భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతారు. వినితకి అర్థమైపోయింది తన్ని నేనే ఇరికించానని. అసలు ఇదంతా ఏంటి చెప్పండి, ప్లీజ్ చెప్పండి. ఒక అమ్మాయి విషయంలో నేను ఇరుక్కుపోయాను. నాకు మొత్తం మందించి నా అసభ్యత ఫోటోలు తీశాడు వాడు. నాతో కూడా వాడు ఇలాగే చేశాడు. చూడండి, మనం ఇద్దరం కలిసి ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేద్దాం, సరేనా? నువ్వు ఎప్పుడైతే వినీత్ని ఆ డిజైన్లు అడిగావో కాపీలు ఇమ్మని, ఆయిషా సికిందర్కి ఇచ్చి వాళ్ళని తప్పించుకోమని. అయితే ఎయిర్పోర్ట్ నుండి అంబాలా వెళ్లాల్సిన వినీత కసార్ఘాట్ వెళ్ళింది పెన్ డ్రైవ్ ఇవ్వడానికి. అక్కడికి నువ్వు వెళ్ళావు? లేదు సార్, వెళ్ళలేదు. లేదని చెప్పొద్దు. నీ మొబైల్ డేటా లొకేషన్ అంతా నా దగ్గర ఉంది ఇప్పుడు. నువ్వు వెళ్ళావు ఎందుకు? ఎందుకంటే వినితాజీ పెన్ డ్రైవ్ తీసిన అక్కడ రాలేదు అసలు, అంతే కదా? పెన్ డ్రైవ్ ఏది? కదా. ఏయ్, సస్పెండ్ చేస్తావా? సార్, ఒక 1 అవర్ టైం ఇవ్వండి. మీ పెన్ డ్రైవ్ నేను తీసుకొస్తాను. సార్, మీకు నేను ఎన్నిసార్లు చెప్పాను? అరే చెప్పేది వినండి, మీరు భయపడొద్దు. మాకు తెలుసు మీరేం చేయలేదని చెప్పి. మాకు తెలుసు అంతకుడు దొరికేశాడు. మాకు ఇంకో విషయం తెలియాలి మీ దగ్గర నుంచి. ఆ రోజు మీరేం చెప్పారంటే మాకు వినితా గారు అంబాలా వెళ్ళేటప్పుడు మీ దగ్గర ఒక డబ్బులు బ్యాగ్ ఇచ్చి వెళ్ళిపోయారని. బ్యాగ్లో కేవలం డబ్బులు మాత్రమే ఉన్నాయా లేక వేరే ఏమైనా ఉన్నాయా? ఏముండింది అందులో పల్లవి గారు? ఆర్యన్, బామ్మ వచ్చేసింది. ఆర్యన్, బామ్మ ఇలా రా నాన్నా. నీకు గుర్తుందా, మీ నాన్నమ్మ నీకు గిఫ్ట్ ఇచ్చారు కదా, గుర్తుందా? అది ఎక్కడుంది? ఆ గిఫ్ట్ అంకుల్కి చూపించు. అంకుల్ బామ్మ ఇచ్చిన గిఫ్ట్ చూడండి. ఇదిగో ఇదే గిఫ్ట్. బాబు, నేను దాన్ని చూడొచ్చా? అంకుల్, ఇదిగో ఈ గిఫ్ట్ చూడండి. అంకుల్, ఈ గిఫ్ట్ చూడండి. మేడం, ఇదిగోండి మీ పెన్ డ్రైవ్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. మీ అందరి వర్క్ నాకు నచ్చింది. నా టీంపై నాకు అంత నమ్మకం ఉంది కాబట్టి కేసు దానంతట అదే సాల్వ్ అయిపోతుంది. మేడం, మా టీం ట్రాక్ రికార్డ్ ఇంకా కూడా 100% ఎప్పుడు. అయితే సునీల్, నీ వైఫ్ తో చెప్తావా నేను బయలుదేరుతున్నానని? ఎస్, ఓకే. ఏంటిది?